Hi, good afternoon and welcome to paper number 14, explanation of the wind test exams of IBPS PO model. The English section, this is the penultimate paper. After this you will have the last and the 15th paper of prelims. So in this you have first the close test, then it is followed by the comprehension, and after comprehension again you have the correction of sentences, and after that you have the triple fillers. Right? Okay. So let's start off with the close test first. The close test is about Indus Valley civilization. This is one of the most fascinating things in the entire world history. బికాజ్ ఆ రోజుల్లో ఎవరికి కని విని ఎరుగని ఊహకు కూడా అందిన టైప్లో ఒక సివిలైజేషన్ డెవలప్ అయింది భారతదేశంలో. దేర్ సంథింగ్ స్పెషల్ అబౌట్ ది సాయిల్ ఆఫ్ దిస్ కంట్రీ. మట్టిలోనే ప్రత్యేకత ఉంది. ఈ టైప్ ఆఫ్ సివిలైజేషన్ కాంటెంపరీస్ ఎవరు ఊహకు కూడా అందని టైప్. అప్పట్లోనే 2 story 3 story బిల్డింగ్స్, burnt bricks, mathematics, 16 hexadecimal base numbers, great bath, underground drainage systems, the most urban. ఓ రకంగా చెప్పంటే మనకంటే those people are very very urban, and this was 8,000 years ago that we are talking about. So that is the greatness of Indus Valley civilization. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఇచ్చారు, చూద్దాం. విత్ ఇట్స్ ఇంప్రెసివ్ పిరమిడ్స్ అండ్ కాంప్లెక్స్ రూల్స్, ఏన్షియంట్ ఈజిప్ట్ మే సీమ్ టు మెనీ ది డాష్ ఆఫ్ అన్ అడ్వాన్స్డ్ ఎర్లీ సివిలైజేషన్. ఏంటది? ఎపిటోమ్. ఇంతకుముందు ఒకసారి చెప్పి ఎపిటోమ్ అంటే ఇక హైయెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టుగా. ఇక జానిత్ అంటే హైయెస్ట్ పాయింట్ అని, ఎపిటోమ్ అంటే ఇక అదే ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్ నువ్వు అడ్వాన్స్డ్ సివిలైజేషన్ చూడాలి అంటే ఈజిప్ట్ చూడు సరిపోతుంది అన్నట్టుగా అని అనుకుంటారు చాలామంది. దే ఫీల్ దట్ టు బి ది ఎపిటోమ్. బట్ new evidence suggests the Indus Valley civilization in India and Pakistan, famed for its well-planned cities and dash crafts. ఏంటమ్మా క్రాఫ్ట్స్? ఇంప్రెసివ్ క్రాఫ్ట్స్. ఆ రోజుల్లోనే వాళ్ళ పిల్లల కోసం గోళీలాట, తర్వాత ఈ బొంగరాలాట ఇవన్నీ కూడా తయారు చేశారు వాళ్ళు. నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బీడ్ మేకింగ్ వర్క్ షాప్ ఉండేవి, షిప్ బిల్డింగ్ ఉంది వాళ్ళకి. సో క్రాఫ్ట్స్, ఇంప్రెసివ్ క్రాఫ్ట్స్. డాష్ ఈజిప్ట్ అండ్ మెసోపటోమియా. ఏంటది? ప్రిడేట్స్ అంటే అసలు ఈజిప్ట్ మెసోపటోమియా సివిలైజేషన్ కంటే ముందు డేట్లో ఉన్నాయి, కార్బన్ డేటింగ్ అవి చేస్తే. Next, already considered one of the oldest civilizations in the world, experts now believe that it is 8,000 years old, 2,500 years older than previously thought. The Indus Valley civilization, also known as the Harappa civilization, dashed from 2016 to 1900 BC. ఏంటది? థ్రైవ్డ్ అంటే అర్థం ఏంటి? వర్ధిల్లిందని. ఎగ్జాక్ట్ తెలుగులో చెప్పాలంటే థ్రైవింగ్ అంటే వర్ధిల్లిందని అర్థం. సో బతికింది ఆ టైంలో. అలాంగ్ విత్ ఏన్షియంట్ ఈజిప్ట్ అండ్ మెసోపటోమియా, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద 3 early civilizations of the world. The empire stretched from Arabian Sea to the Ganges over what is now Pakistan, India and Afghanistan. At its peak, the civilization may have had a population of more than 5 million, making up 10% of the world's population. Among their dash, researchers have uncovered the world's first known toilets. ఏంటది? among their discoveries ఏదో whatever చూద్దాం. అమాంగ్ దేర్ సెటిల్మెంట్స్. సో సెటిల్మెంట్స్ అంటే అక్కడ తవ్వకాల్లో బయటపడేవే కదా పురాతనమైన సెటిల్మెంట్స్. ఆ సెటిల్మెంట్స్లో వీళ్ళకి ఏమేమి విషయాలు దొరికాయి? టాయిలెట్స్ దొరికాయి. సో ఇప్పుడు ఏదైనా వెస్ట్రన్ అని ఏదైతే మనం కమోడ్ అంటున్నామో అది ఆ టైపు టాయిలెట్ వాళ్ళు అప్పట్లోనే డిజైన్ చేశారు ఇండస్ వ్యాలీ వాళ్ళు. సో స్వచ్ఛ భారత్ అప్పుడే ఉంది వాళ్ళకి. సో దే హ్యావ్ ది టాయిలెట్స్, కాంప్లెక్స్ స్టోన్ వెయిట్స్, డాష్ జమ్ స్టోన్ నెక్లెసెస్. ఏంటవి? డ్రిల్డ్. జమ్ స్టోన్లోకి డ్రిల్లింగ్ చేయడం అంతా అంత ఆసమాసి విషయం కాదు, బట్ వాళ్ళు డ్రిల్డ్ జమ్ స్టోన్స్ వాడారు వాళ్ళు, లాపిస్ లెజులే ఇదంతా. సో డ్రిల్డ్ జమ్ స్టోన్ నెక్లెసెస్ అండ్ డాష్ కార్వ్డ్ సీల్ స్టోన్. ఏం కార్వ్ చేశారమ్మా దాంట్లోకి? దే ఆర్ ఎక్విజిట్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. వాళ్ళ సీల్స్ ఉంటాయి, స్టీటైట్తో చేసిన సీల్స్. దాని మీద యూనికార్న్ బొమ్మది చూస్తే ఎద్దు బొమ్మ, అది సింగిల్ కొమ్ముతో ఉండే ఎద్దు బొమ్మ, దానికి ఇట్లా కింద గంగడోలతో సహా మొత్తం సరే ఎక్విజిట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, బ్యూటిఫుల్. సో and exquisitely carved seal stone. Etched in one of these artifacts is an unusual and complex script. బాస్ట్రోఫెడ్ అన్నది వాళ్ళది పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అది, విచ్ రిసర్చర్స్ ఆర్ రేసింగ్ టు డాష్ అంటే డిసైఫర్. సో స్క్రిప్ట్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తే దానికి వాడాల్సిన పదం ఏంటి? డిసైఫరింగ్. సో డిసైఫర్, ఒక కోడ్ని సైఫర్ అంటాం, కోడ్లో పెడితే దాన్ని కనిపెట్టడాన్ని డిసైఫర్ అంటాం, అది. సో డిసైఫర్. ది హరప్పన్ సివిలైజేషన్ వాజ్ మెయిన్లీ అర్బన్ అండ్ డాష్. ఏంటది? అర్బన్ అండ్ మర్కంటైల్ అంటే వ్యాపారం మీద ఎక్కువ ఆధారపడ్డారు వాళ్ళు. ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ చేశారు కదా. దాన్ని మెలూహా అని పిలిచేవాళ్ళు అప్పట్లో. ఇండస్ వ్యాలీ అని మనం అంటున్నాం, దాని అసలు పేరు మెలూహా. సో మెలూహా నుంచి కాటన్ అది అంతా ఈజిప్ట్ మెసోపటోమియాకి పంపారు వీళ్ళు. సో అండ్ మర్కంటైల్. Inhabitants of Indus Valley traded with Mesopotamia, southern India, Afghanistan and Persia for gold, silver, copper and turquoise. The Mesopotamian model of agriculture. సో మెసోపటోమియాలో ఇరిగేషన్ ద్వారా అగ్రికల్చర్ చేయడం అనే కాన్సెప్ట్ వాజ్ యూస్ టు టేక్ డాష్ ఆఫ్ ది ఫర్టైల్ గ్రౌండ్స్, వాజ్ యూస్ టు టేక్ అడ్వాంటేజ్.
ఆఫ్ ది ఫర్టైల్ గ్రౌండ్స్ అలాంగ్ ది ఇండస్ రివర్. సో ఇండస్ రివర్ దగ్గర కూడా ఆ ఫర్టైల్ గ్రౌండ్స్లో ఇరిగేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎక్స్ట్రాడినరీ పంటలు అవి పండించారు. వాళ్ళు సీజన్ పండించారు ఆ రోజుల్లోనే. వాళ్ళు వీట్ పండించారు, రబీ క్రాప్స్, వీట్ ఉంది వాళ్ళకి సీజన్ ఉంది, మెలాన్స్ పండించారు, వెజిటబుల్స్ పండించారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్ట్రాడినరీ సివిలైజేషన్స్ దట్ ఈస్ జనరేటెడ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. సో ప్రపంచం మేలుకోకముందే ఇక్కడ సివిలైజేషన్ మేలుకుంది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. So that's it. So that is about the close test. Okay, next one. నెక్స్ట్ కాంప్రహెన్షన్ విషయానికి వస్తే దీంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ట్రస్ట్ల పేరు మీద పెడతారు. సో ట్రస్ట్ల పేరు మీద పెట్టినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ భూములు కానీ లేదా ఇంకేమైనా కానీ ఇస్తే వాళ్ళకి కొంత నాట్ ఫర్ ప్రాఫిట్ అనే బేసిస్ మీద తక్కువకి ఇవ్వడమో లేకపోతే అసలు ఫ్రీగా ఇవ్వడం అట్లాంటివి కొన్ని జరుగుతాయి. బట్ ఇటు నుంచి జరగాల్సిన రెసిప్రోకల్ ప్రామిస్ ఏంటంటే ఈ పేషెంట్స్ వాళ్ళు ఎవరైతే ఈ ఇండిజ్ పేషెంట్స్ అన్నారు కదా, ఇండైజెంట్ అంటే అర్థం ఏంటి, వారు పోర్, ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇండైజెంట్, వాళ్ళకి మేము కొంత ఫ్రీ సర్వీస్ చేస్తామని అదనేది ఇటు నుంచి జరిగే రెసిప్రోకల్ ప్రామిస్. అయితే అలాంటివి ఏం జరగలేదు. హెల్త్ కేర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది, ప్రైవేట్ వాళ్ళు అయితే మరీ దోచుకున్నారు అన్న ఉద్దేశంలో అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్, ఢిల్లీ వాళ్ళు కోర్టులో కేసు వేశారు హాస్పిటల్స్ మీద. వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదైతే బెనిఫిట్ పొంది దాన్ని పీపుల్ దాకా పంపించలేదో తిరిగి, దానికి గాను వాళ్ళు కాంపెన్సేషన్ చేయాలి అని లాసూట్ ఫైల్ చేశారు. దానికి వ్యతిరేకంగా మళ్ళీ హాస్పిటల్స్ వాళ్ళు ఏదో లాసూట్ ఫైల్ చేయాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సో దానికి సంబంధించి రాశారు. రైట్, సో లెట్స్ గో అండ్ డూ ది క్వశ్చన్స్ నౌ. వాట్ ఈస్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్టిమేషన్ రిగార్డింగ్ గవర్నమెంట్స్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇండియన్స్ హెల్త్ కేర్? ఇండియాలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గురించి ఏమంది WHO? ఓన్లీ 1/3. సో 1/3 ఆఫ్ ఇండియాస్ హెల్త్ కేర్ స్పెండ్ కమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్. జనాలే 2/3 భరిస్తారు. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ గివెన్ అబౌవ్ బోత్ 1 and A and B అమ్మా? ఎందుకని ఇట్ హ్యాస్ టేకెన్ ఇయర్స్ టు అసెస్ ది ఆడిటెడ్ అకౌంట్స్ ఆఫ్ ది హాస్పిటల్స్ అండ్ రివర్ట్ దేర్ ప్రాఫిట్స్. తర్వాత సోషల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ అదర్ మెజర్స్ టు అచీవ్ ద రియల్ గోల్స్ ఆఫ్ స్టేట్ పాలిటిక్స్. ఈ రెండు కరెక్టే. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ ఈస్ బోర్న్ బై ద పీపుల్ దెమ్సెల్స్? 86% దాదాపుగా. అది కూడా ఉంది ఆ మాట ఎగ్జాక్ట్గా. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అగేన్స్ట్ హూమ్ ఈస్ ద అడ్మినిస్ట్రేషన్ నౌ మూవింగ్? అగేన్స్ట్ ద ఇన్స్టిట్యూషన్స్ దట్ ఫెయిల్డ్ టు కంప్లై విత్ ది ప్రొవిజన్. అది ఎగ్జాక్ట్గా ఉంది లైన్, అగేన్స్ట్ ది ఇన్స్టిట్యూషన్స్ దట్ ఫెయిల్ టు కంప్లై విత్ ది ప్రొవిజన్. నెక్స్ట్, వై హ్యావ్ హాస్పిటల్స్ ప్లాన్ టు ఛాలెంజ్ ది ఢిల్లీ హైకోర్ట్స్ ఆర్డర్? ఎందుకని? బికాస్ ఆప్షన్ సిలో చూడండి, ది హాస్పిటల్స్ వర్ ఫైన్డ్ డ్యూ టు ఫెయిల్యూర్ టు ట్రీట్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఇండైజెంట్ పేషెంట్స్ అలా అన్నారు. అట్లాంటిది ఏమీ లేదు అని హాస్పిటల్స్ వాదన. సో అందుకని వాళ్ళు ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ని వాళ్ళు సుప్రీంకోర్టులో అపీల్ చేయాలనుకుంటున్నారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ ది గివెన్ ప్యాసేజ్? ద పబ్లిక్ ల్యాండ్ అండ్ ప్రైవేట్ ట్రీట్మెంట్. అంతేగా, ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది, ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు, గొడవ అక్కడ అయింది. సో పబ్లిక్ ల్యాండ్ అండ్ ప్రైవేట్ ట్రీట్మెంట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ ఆపోజిట్ టు ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ లిటిగేషన్? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నారు కదా, దానికి మోస్ట్ ఆపోజిట్ మీనింగ్ కావాలి మనకి. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి మోస్ట్ ఆపోజిట్ మీనింగ్ ఏంటంటే ఉన్న వాటిల్లో ఇల్లీగాలిటీ అవుతుంది. ఇల్లీగాలిటీ. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని వేసే లా సూట్, అది లీగల్. దానికి ఆపోజిట్ ఏంటని అడిగారు, దట్ ఈస్ ఇల్లీగాలిటీ. అది నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఆపోజిట్ అగైన్ టు ద వర్డ్ అవుట్ పేషెంట్? అవుట్ పేషెంట్కి ఆపోజిట్ అయిన పదం ఏంటి అంటే కన్వల్సెంట్. కన్వల్సెంట్ అంటే ఎవడైతే జబ్బు నుంచి బయటపడుతున్నాడో వాడు. అవుట్ పేషెంట్ అంటే ఇప్పుడు ఆడి పేషెంట్ జబ్బుతో ఉన్నాడు, ఆపోజిట్ ఏంటి, జబ్బు నుంచి రికవర్ అవుతున్నవాడు ఆపోజిట్. సో కన్వల్సెంట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ టు ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ పెనిట్రేషన్? పెనిట్రేషన్ అంటే డిఫ్యూజన్, సో అన్ని చోట్లకి పాకడం ఓ రకంగా. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ టు ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఆబ్లిగేషన్? ఆబ్లిగేషన్ అనే దానికి సిమిలర్ ఏంటి అంటే కన్స్ట్రైంట్. నీ మీద ఒక ఆబ్లిగేషన్ పెట్టావు అంటే నువ్వు ఎలా పడితే అలా చేయడానికి లేకుండా ఒక కన్స్ట్రైంట్, కంట్రోల్ ఏదో పెట్టారని అర్థం. ఇందులో ఇంగ్రెస్ అని ఒక మాట ఉంది కదా, ఇంగ్రెస్ అంటే టు ఎంటర్. ఇది ఎస్పెషల్లీ కార్లకు వాడతారు. కొత్తగా లాంచ్ అయిన కార్ల రివ్యూలు కానీ అవి కానీ మీరు చూస్తే ది ఇంగ్రెస్ అండ్ అవుట్ గ్రెస్ ఈజీగా చేయొచ్చు కార్కి అని చూపిస్తూ ఉంటారు. సో ఇంగ్రెస్ ఈ సంథింగ్ టు ఎంటర్ ఇంటూ అ వెహికల్ టైప్. ఓకే, నెక్స్ట్, దట్ ఈస్ అబౌట్ ది కాంప్రహెన్షన్. లెట్స్ డూ విత్ ది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. ఇప్పుడు ది ఎకనామిక్స్ ఆఫ్ ద సిటీ ప్లేస్ ఇట్ సెల్ఫ్ అవుట్ when presenting sharp contrasts in the choices that the privileged and economically independent have compared to those that are not, that do not అని కదా ఉండాలి. ఎందుకని? బికాజ్ ఇది ప్రజెంట్ ఇండెఫినెట్ సెన్స్, ఇది సెంటెన్స్ అంతా. సో అందుకని ఎవడైతే ప్రివిలేజ్డ్ ఎకనామికలీ ఇండిపెండెంట్ ఉన్నాడో వాళ్ళు ఎవరితో కంపేర్ చేస్తున్నారు? అవి లేని వాళ్ళతో. సో దట్ డూ నాట్ అంటే ఎవరికైతే లేవో అవి వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. అది.
సో దట్ ఆర్ నాట్ కాదు, దట్ డూ నాట్ హ్యావ్ అని. వాట్ హ్యాస్ హెల్ప్డ్ these centers develop so rapidly is the development of social infrastructure like schooling, healthcare, housing and urban transport tandemly కాదు, ఇన్ ట్యాండమ్ అంటే అర్థం ఏంటి, అన్నీ ఒకలాగే జరిగాయి. సో స్కూలింగ్ బాగా పెరుగుతుంది, స్కూల్ పెరుగుతున్నాయి కాబట్టి హెల్త్ కేర్ వస్తుంది, హెల్త్ కేర్తో హౌసింగ్ వస్తుంది, హౌసింగ్ అంటే హౌసులు ఎక్కడ పెరిగితే అక్కడ స్కూల్, జనాలు పెరుగుతున్న కొద్దీ హెల్త్ కేర్ రావాలి, హెల్త్ కేర్ వస్తుంటే అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ పెరగాలి. సో ఆ టైప్లో ఇన్ ట్యాండమ్ ఒకదాన్ని ఒకటి సైమల్టేనియస్గా జరుగుతూ వెళ్ళాయి అనమాట. అది సో ట్యాండమ్లీ తీసేయాలి. South Asian religious traditions have long attracted admirers from the West, but none have been flamboyant as Maximani Portas. Flamboyant as ముందే ఉండాలి, కంపారిజన్ చెప్తున్నారు కదా, but none has been as flamboyant. So none have been as flamboyant as Maximine Portas. Okay. The National Technical Advisory Group on Immunization is a group of experts who meet on an annual basis to discuss the technical and policy ఇష్యూస్ పర్టైనింగ్ విత్ ది ప్రోగ్రామ్. ఎప్పుడు కూడా పర్టైనింగ్ పక్కన ఏం రావాలి, టూ రావాలి. పర్టైనింగ్ ఇస్ ఆల్వేస్ ఫాలోడ్ బై టూ. పర్టైనింగ్ టూ అంటే దానికి సంబంధించి అని అర్థం, పర్టైనింగ్ విత్ అనే మాట ఉండదు ఎప్పుడు. సో పర్టైనింగ్ తర్వాత విత్ తీసేసి టూ పెట్టండి. ఇన్ ప్యారలల్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ ఎ డిఫెన్స్ బేస్ షుడ్ గ్యాదర్ గ్రేట్ మొమెంటమ్ దాన్ ద స్నేల్ స్పేస్ ఇట్ హ్యాస్ నౌ. దాన్ అన్నాడంటే అర్థం ఏంటి, ఇప్పుడున్న దాంతో కంపేర్ చేస్తున్నాడు. అప్పుడు ఆ మొమెంటమ్ ఎలా ఉండాలి, గ్రేటర్గా ఉండాలి. సో దేర్ ఫోర్ షుడ్ గ్యాదర్ గ్రేటర్ మొమెంటమ్ దాన్ ది స్నేల్ స్పేస్ దట్ ఇట్ ఈస్ నౌ. దట్ ఈస్ ద వర్డ్ వీఆర్ సపోజ్ టు చేంజ్. సో ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్కి సంబంధించి. నెక్స్ట్ చూద్దాం ఇక ది 96 to 100. ద క్రియేషన్ ఆఫ్ నీతి ఆయోగ్ వాజ్ డాష్ టు బి ఏ గేమ్ చేంజర్. ఏంటది, వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి. ఓకే, ఎందుకు గేమ్ చేంజర్, టు డాష్ న్యూ విగర్ అండ్ రిగర్ ఇన్ ది పాలసీ ప్లానింగ్ ప్రాసెస్. ఏంటది, టు ఇన్ఫ్యూజ్ అంటే తీసుకురావడం, పాలసీ ప్లానింగ్ ప్రాసెస్లో తీసుకురావాలి. ఇన్వాల్వ్ కీ స్టేక్ హోల్డర్స్ అండ్ అడ్రస్ ది డాష్ ఆఫ్ ది ప్రీవియస్ బాడీ. ఏంటది, ఫెయిల్యూర్స్ ఆఫ్ ప్రీవియస్ బాడీ అంటే ప్లానింగ్ కమిషన్. సో ఎక్స్పెక్టెడ్, ఇన్ఫ్యూజ్ అండ్ ఫెయిల్యూర్స్. అంటే ఇది అడ్రస్ అన్నారంటే ప్రీవియస్ బాడీ సక్సెస్ అయింది అనుకోండి, దాన్ని అడ్రస్ ఎందుకు చేస్తారు, ఫెయిల్యూర్ అయితేనే యూ హావ్ టు అడ్రస్ ఏ ప్రాబ్లమ్, విల్ నాట్ అడ్రస్ విక్టరీ. నెక్స్ట్ చూడండి, ది కాంపిటీషన్ కమిషన్ విత్ ఎ డాష్ టు ప్రొటెక్ట్ ది కన్జ్యూమర్. సో ఇప్పుడు ఉదాహరణకి గోల్ అని పెడదాం, పోనీ గోల్ అనుకో, ఫస్ట్ ఆప్షన్ అనుకుందాం. సో విత్ ఏ గోల్ టు ప్రొటెక్ట్ ది కన్జ్యూమర్ ఫ్రమ్ ఇండస్ట్రీ మాన్స్టర్స్. ఇండస్ట్రీ మాన్స్టర్స్ ఏంటి, హ్యాస్ బీన్ ఫుల్లీ ఫంక్షనల్ ఫర్ 8 years నౌ అండ్ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఏ గుడ్ రెప్యుటేషన్. గుడ్ రెప్యుటేషన్ సంపాదించుకుంటారా, పర్ఫామ్ చేస్తారా ఎవడైనా. సో అందుకని ఆప్షన్ ఏ కాదు. సో ఇక్కడ ఏముండాలంటే ది కాంపిటీషన్ కమిషన్ విత్ ఏ మ్యాండేట్. ఎప్పుడైనా చట్టబద్ధమైన సంస్థలకు ఉండేది ఒక మ్యాండేట్. సో మ్యాండేట్ టు ప్రొటెక్ట్ ది కన్జ్యూమర్ ఫ్రమ్ ఇండస్ట్రీ కార్టలైజేషన్. కార్టలైజేషన్ అంటే తెలుసుగా, సిండికేట్లు ఫామ్ అయ్యారంటారు చూడండి, అందరు గ్రూపులుగా ఫామ్ అయ్యి రేట్లు తగ్గించడం, రేట్లు పెంచడం అట్లాంటివి చేస్తే దాన్ని కార్టలైజేషన్ అంటారు. అది జరగకుండా చూడాలి. హ్యాస్ బీన్ ఫుల్లీ ఫంక్షనల్ ఫర్ 8 years నౌ అండ్ హ్యాస్ ఎర్న్డ్, సంపాదించుకుంది ఏ గుడ్ రెప్యుటేషన్. అది ఓకే. నెక్స్ట్, ది డాష్ ఫర్ డెట్ వేవర్ ప్రోగ్రామ్స్ comes from the theoretical argument that a high level of outstanding debt dash the incentive for the debtor to dash effort to pay. అంటే ఇప్పుడు ఇది సపోర్ట్ అనాలా, అపోజిషన్ అనాలమ్మా, సపోర్టే. ఎందుకని, కమ్స్ ఫ్రమ్ ది థియరిటికల్ ఆర్గ్యుమెంట్. అది ఏందది, ఎవడైతే కట్టాలనుకుంటాడో డెట్ ఉన్నవాడు, వాడికి మొత్తం డెట్ కట్టమంటే అంత ఇన్సెంటివ్ ఉండదని కదా చెప్తున్నారు. సో అందుకని డెట్ వైవర్ అంటే రుణమాఫీ లాంటి వాటికి సపోర్ట్ చేసే ఆర్గ్యుమెంట్ ఎలా వస్తుంది అంటే, సో ది సపోర్ట్ ఫర్ డెట్ వైవర్ ప్రోగ్రామ్స్ come from the theoretical argument that a high level of outstanding debt reduces the incentive for the debtor to exert any effort to repay. సో అంత డెట్ ఉంది, మన వల్ల కాదులే ఎలాగానే వదిలేసి కూర్చుంటున్నారు. సో అందుకనే డెట్ వైవర్ లాంటివి చేస్తే కొంత సపోర్ట్ వస్తుందని థియరిటికల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్, విత్ వెపన్స్ స్టోలెన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఏ గ్రూప్ ఆఫ్ డాష్ బిగిన్ టు అన్లీష్ డాష్ ఆన్ సిటిజన్స్ వరల్డ్ వైడ్. ఇప్పుడు చూద్దాం, గ్రూప్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ అనుకుందాం పోనీ, ఫస్ట్ ఆప్షన్ బిలో ఉన్నది. సో గ్రూప్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ బిగిన్ టు అన్లీష్ హ్యావాక్ ఉన్నది కూడా బాగానే ఉంది అనుకుందాం, ఆన్ సిటిజన్స్ వరల్డ్ వైడ్ అండ్ ప్లాన్ టు గెట్ రిచ్ ఇన్ ద ప్రాసెస్ అంటిల్ ఏ యంగ్ మ్యాన్ యాక్సిడెంటల్లీ ఫైండ్స్ ద కిల్ స్విచ్ టు సక్సీడ్ దేర్ ప్లాన్సా. వాళ్ళ ప్లాన్స్ని ఏం చేయాలి, పాడు చేయాలి, నువ్వు అబార్ట్ చేయాలి కదా వాళ్ళ ప్లాన్స్ని. సక్సీడ్ ఎట్లా చేస్తారు, సో అందుకని 2 మ్యాచ్ అయింది కానీ 1 పోయింది. సో ఆప్షన్ డి చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ బెలిజరెంట్స్ అంటే వారింగ్ ఫ్యాక్షన్స్, కొట్టుకునేవాళ్ళు. బిగిన్ టు అన్లీష్ ఎనార్కీ అంటే అర్థం ఏంటమ్మా, తెలుగు చెప్పాలంటే ఎగ్జాక్ట్గా అరాచకం. ఇక
అందులో ఎవడి మీద ఎవడికి కంట్రోల్ లేదు. ఎనార్కీ ఆన్ సిటిజన్స్ వరల్డ్ వైడ్ అండ్ ప్లాన్ టు గెట్ రిచ్ ఇన్ ద ప్రాసెస్ అంటిల్ యంగ్ మ్యాన్ యాక్సిడెంటలీ ఫైండ్స్ ద కిల్ స్విచ్ టు డెస్ట్రాయ్ దేర్ ప్లాన్స్. అది వాళ్ళ ప్లాన్ని పాడు చేయడానికి ఒక కిల్ స్విచ్ దొరికింది అతనికి. నెక్స్ట్ వన్, లాస్ట్ది. ఈవెన్ నౌ ఆఫ్టర్ ద chaos caused by India's decision last November to dash nearly 90% of its bank routes, ఏం చేయాలనుకున్నాం మనం? ఎలిమినేట్, తీసి పారేయాలనుకున్నాం. ఫ్యూ పీపుల్ వుడ్ ఆర్గ్యూ విత్ ది పాలసీస్ డాష్ అజంప్షన్. ఏం అజంప్షన్ అది చూద్దాం. అండర్లయింగ్ అజంప్షన్, ఏదో అవుతుందని కదా అనుకున్నారు. అండర్లయింగ్ అంటే పైకి కనపడకపోయినా ఉన్నది. అండర్లయింగ్ అజంప్షన్, గోయింగ్ క్యాష్లెస్ ఈజ్ ఇఫ్ డాష్ వెల్ ఏ గుడ్ థింగ్. ఏంటది? ఇఫ్ హ్యాండిల్డ్ వెల్. సో జనాలు ఏమనుకున్నారు? నిర్ణయం తప్పల్లా, హ్యాండిల్ చేసిన పద్ధతి బాగాలేదన్నారు. సో హ్యాండిల్ చేసుంటే కనుక బాగానే వర్కౌట్ అయ్యి ఉండేదేమో అని అనుకున్నారు. సో దట్స్ అబౌట్ ది పేపర్ నెంబర్ 14. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ పుట్ దెమ్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.